ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు పౌర్ణమి పౌర్ణమి పూజ అమ్మవారికి జరుగుతుందండి. ఇంట్లో కూడా మనం పౌర్ణమి పూజ చేసుకోవచ్చు. అలాగే అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారికి చేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతి కలుగుతుంది. మరి అమ్మవారి గురించి చక్కగా గుళ్ళో అభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు. ఈ పౌర్ణమి పూజని చేస్తారన్నమాట. అక్కడ కూడా మనం డబ్బులు కట్టి జాయిన్ అవ్వచ్చు, వెళ్ళి హాజరవ్వచ్చు. లేదు డబ్బులు కట్టిన తర్వాత సాయంకాలం వెళ్ళి తీర్థప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఉదయం నుంచి వినాయకుడి పూజలు అయ్యి ఉంటాయి, అందులో నుంచి పాల్గొని లాస్ట్ వరకు కూడా ఉండొచ్చు. అది ఎలాగనేది చెబుతాను. అమావాస్యకి పౌర్ణమికి మహాలక్ష్మికి ఇలాగా పూజ చేసుకోవటం వల్ల చాలా శుభదాయకం. మరి ఈ పౌర్ణమికి దుర్గ గుళ్ళో చాలా చోట్ల పూజలు జరుగుతాయి. మీరు డబ్బులు కట్టలేదు, వెళ్ళి పాల్గొనలేదు, సాయంత్రం దాకా ఉండలేదు అనేది కాదు. చక్కగా వెళ్ళి పూజా టైంలో వెళ్ళిన దండం పెట్టుకుని దర్శనం చేసుకోవచ్చు. సాయంకాలం వెళ్ళిన తీర్థప్రసాదాలు తీసుకుని దండం పెట్టుకుని కూడా రావచ్చు. ఎలా చేసినా తల్లి పిల్లల్ని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి లేకపోతే మనం లేము కదా. సరే నిత్యవారాలు చేసుకుంటాం. అదేనండి, లక్షవారం, శుక్రవారం, శనివారాలు అవి చేస్తాం కదా. అలాగా వీలవ్వదు ఒక్కొక్కరికి. మరి నిత్య దీపారాధన చేసుకుంటాం, అలా కూడా వీలవ్వదు కదా. అలాంటప్పుడు పౌర్ణమికి అమావాస్యకి కూడా అమ్మవారిని ఇలా పూజించుకోవడం వల్ల వీలు చూసుకుని చాలా మంచిది. ఇంట్లోనే చేసుకోవాలి. మనం గుళ్ళో డబ్బులు కట్టేస్తాం కదా, గుడికి వెళ్ళిపోతున్నాం కదా అని పూజా మందిరం, పూజా గది అలా ఉంచేయకూడదు. చక్కగా పూజా మందిరం దగ్గర ఏం శుభ్రం చేసుకోవాలో చేసుకుని అలాగా ఆవునేతితో దీపం పెట్టుకుని చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలతోటి అమ్మవారి పాదాల మీద శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకుని అలాగే 4 పుష్పాలు అలంకరించి ఆవిడ పాదాలకు 4 పుష్పాలు వేసి చక్కగా అంత బెల్లం ఒక నైవేద్యం పెడితే పూజ పూర్తయిందండి. ఆనంద కర్పూర నీరాంజనం ఇచ్చుకున్న తర్వాత అయితే మరి చాలామంది చాలా రకాల ప్రసాదాలు పెట్టాలా, పళ్ళు పెట్టాలా, ఇవి పెట్టాలా, ఇవి పెట్టాలా అలాగని నేను చెప్పను. అన్ని పెట్టి చేయమని అమ్మవారు చెప్పలేదు, అయ్యవారు చెప్పలేదు. చక్కగా మీరు ఎన్ని పెట్టినా కూడా ఇంత బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టడం వల్ల నిలవ దోషం లేనిది బెల్లం ముక్క నైవేద్యం. మీరు ఎన్ని పెట్టినా ఈ బెల్లం ముక్క నైవేద్యమే గొప్ప నైవేద్యం అన్నమాట. అందుకు మనం బెల్లం ముక్క పెడితే తర్వాత ఏమన్నా మీ ఇష్టం, పెట్టకూడదని కాదు, అవస్థపడి చెయ్యక్కర్లేదు, కానీ ఉన్నంతట్లో చేసుకోవచ్చు. ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం వల్ల అది అంటు లేనిది, నిలవ దోషం లేనిది మహా నైవేద్యం. అన్ని దేవతలకు అన్నిది, అందరు అయ్యవార్లకి కూడా ఇష్టమైనది. అందుకు బెల్లం ముక్క నైవేద్యం పెడితే సరిపోతుంది. ఇంతేనండి. అమావాస్య పూజ అయినా పౌర్ణమి పూజ అయినా మరి గుళ్ళో చేస్తారు అంటున్నాం కదా. ఒక వ్యవస్థ నడవాలంటే ఒక దైవం ఉన్నదని నమ్మాలి. నమ్మేము అంటే అక్కడ మనం నలుగురు 4 చేతులేసి పాల్గొనాలి. అప్పుడే మరి అది ఒక్క గొప్ప విజయంగా నెరవేరుతుంది కదా. ఆ గుళ్ళో మనం కట్టాలి. ఇక్కడైతే మాకు దుర్గ గుడి ఉంది. ఆ దుర్గ గుడిలో చాలా దగ్గరగానండి, మాది పెద్ద ఊరు కదా, చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల మాకు దగ్గరగా ఉండే అమ్మవారు దుర్గ గుళ్ళో ఒక 250 రూపాయలు కట్టేమనుకోండి. చక్కగా ఇప్పుడు నాకైతే వంట అయిన తర్వాత మా వారి క్యారేజ్ ఇచ్చిన తర్వాత ఖాళీ చక్కగా నేను వెళ్ళి పాల్గొంటానన్నమాట. వినాయక పూజ చేస్తారు. ఫస్ట్ వినాయకుడు పూజ అయిన తర్వాత టిఫిన్లు పెడతారు. టిఫిన్లు అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం 3 గంటలు 4 గంటలు జరుగుతుందండి. చాలా విశేషంగా జరుగుతుంది అన్నమాట. చాలా మరి చూడటానికి 2 గంటలు సరిపోవు. చిన్న చిన్న వీడియోలు తీసి పెడదామా అని ఒక ప్రయత్నం ఉంది. సరే చూస్తానండి. అయితే చూసినా శుభదాయకమే. మనం ఇక్కడుండి చూస్తే ఎంతో, ఇలాగా వీడియోలు చూసినా అంతే. మరి మనం వెళ్ళి చేయలేము, అక్కడికి పాల్గొనలేము. కళ్ళతో చూసే అదృష్టం ఉందనుకోండి, అది కూడా శుభదాయకమే. ఆ భగవంతుడు ఇచ్చిన కళ్ళు ఎక్కడి నుంచైనా చూడమనే కదా. అయితే ఓ 4 గంటలు పడుతుందండి. అభిషేకం అయిన తర్వాత ఒక గంట విరామం ఇస్తారు, ఇంటికి వెళ్ళి రమ్మంటారు. మనం ఇంటికి వచ్చి ఒక గంట కొంచెం కూర్చొని టీయో ఏదో తాగి వెళ్ళేటప్పటికి మరి కుంకుమ పూజలో కూర్చోబెడతారు. కుంకుమ పూజ అయ్యేటప్పటికి 3 అవుతుందండి. అప్పుడు వామం జరుగుతుంది. వామంలో కూర్చుంటాం. వామం అయ్యేటప్పటికి 6 అవుతుంది. 6 అయిన తర్వాత హారతలు ఇస్తారు అమ్మవారికి. నక్షత్ర హారతి, కుంభహారతితో సహా 9 హారతలు ఇస్తారు. హారతలు అయ్యి అమ్మవారికి నివేదనలన్నీ అయ్యేటప్పటికి తీర్థప్రసాదాలు ఇచ్చి భోజనాలు పెట్టి పంపుతారు ఇంటికి. ఇంటి వదులుకి 7 అవుతుందండి. చక్కగా అంత బాగా పండగలాగా జరుగుతుంది. ఇలా పాల్గొనాలి. కొన్ని అందులో మనం మర్చిపోతాము. మనం మరి ఒక బెళ్ళ వేసుకుంటున్నాం ట్యాబ్లెట్, ఇది తగ్గుతుంది అని, తగ్గుతుంది కదా.
అని తగ్గుద్ది ఏంటి తీసుకుంటే అనుకుని వేసుకోండి, మీకు తగ్గదు. ఇది నిజం. నిజం ఎవరికైనా పచ్చెలక్కాయలా ఉంటుందండి, మింగులు పడదు. మరి ఉన్న మాట మాట్లాడినోళ్ళు ఇక్కడే ఉండిపోతాం కదా. కానీ ఉన్నదే అని మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా ఆ నెరవేరే తీరుతుందండి. ఇది నిజమని నేను చెబుతాను. చక్కగా మరి నేను ఒక మంత్రం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. మరి మాకు ఇక్కడ దగ్గరగా దుర్గ గుడి అని చెబుతున్నాను కదా, అక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రులకి మరి 9 రోజులు కూడా రోజు వామాలో పూజలు చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట. 10,500 ఎలాగో కట్టించుకుంటూ ఉంటారండి. కట్టిన వాళ్ళకి ఒక్కరోజు మాత్రం కూర్చోటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగా చాలామంది కూర్చుంటూ ఉంటారు రోజుకి, చాలా జంటలో చాలా బాగా జరుగుతుంది. ఆఖరి రోజున కూడా పెద్దగా మరి చండీ హోమం చాలా బాగుంటుంది అన్నమాట. అయితే అక్కడికి మరి గురువారిని బ్రాహ్మణుల్ని ఎక్కడి నుంచో తీసుకొస్తారన్నమాట ఆ పూజలకి. అందులో ఒక గురువర్యులు టీవీలో ప్రవచనాలు అయ్యి కూడా చెబుతారంట. ఆయన చాలా సేరువయ్యాం ఆయన దగ్గర, అంటే స్టేజీ మీద ఆయన పక్కన కూర్చోవడం అని చెప్పి ఎండం అలవాటయ్యి అప్పుడు ఒక మంత్రం చెప్పారు. గాయత్రి ఈవిడి లలితాదేవి మంత్రం, అది దశావతారాలంట ఆవిడది. ఆ మంత్రం చెప్పుకోమని చెప్పారు. అది మీకు నేను చెబుతాను. అది ఎలాగంటే మంత్రం చెప్పేస్తానండి. ఫస్ట్ ఓం శ్రీమాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాయే నమః. అర్థమైంది కదండి. ఓం శ్రీమాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాయే నమః అని రోజుకి 11 సార్లు అనుకోమని చెప్పారు. ఈ 11 సార్లు కూడా మరి మీరు ఎలాగండి దేవుడి దగ్గర కూర్చున్నాను అలా తలస్నానం చేసి పూజ చేసుకుంటూ అనుకోవాలా, ఎలాగా అనుకుంటారు. ఈ మంత్రం జపించడం వల్ల మనకి ఫస్ట్ ఏమైతే ఉండాలో అది వచ్చి తీరుతుంది, మనశ్శాంతి. దాని తర్వాత మనకి ఏం కావాలో ఆవిడే ఇస్తుంది తప్పనిసరిగా. మనకు ఆరోగ్యం మనశ్శాంతి ఉండాలి కదా, ఆ తర్వాత అవన్నీ వస్తాయి. ఎన్నున్నా మనకు ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు, అప్పుడు ఏముందండి? ఎందుకు? అవి కూడా మనకి ఏదోలాగా కనపడతాయి కదా. అంతకు ముందు మనకు ఆరోగ్యం ఇస్తుందా తల్లి, మనశ్శాంతి ఇస్తుంది. అది కావాలంటే ఈ మంత్రం పఠించుకోవాలి. అది దీనివల్ల స్నానం చేసి పూజ దగ్గర కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని చెయ్యాలండి. మరి ఏంటి అని ఉంటుంది. ఒక నెలసరి టైంలో తప్ప 5వ రోజు స్నానం చేసే వరకు అనుకోకూడదు తప్ప. మీరు జర్నీలో ఉండగా కూడా మీరు బస్సు ఎక్కి కూర్చున్నారనుకో, ఇది కంటుపోవటం మీకు నేను ఇప్పుడు ఎలా చెప్పాను అలా చెప్పగలుగుతారు. బస్సులో కూర్చొని అనుకోండి, బండి మీద వెళ్తూ అనుకోండి, నడుస్తూ అనుకోండి, అలా 11 సార్లు రోజుకి అనుకోవడం వల్ల కాలక్రమేణా మెల్లగా చూడండి ఒక పాత్ర నల్లగా అయిపోయింది. మనకి ఇత్తడి పాత్ర అది తోమాలంటే చాలా టైం పడుద్ది. ఈ రోజు తోమేరు కొంచెం పర్వాలేదు, రేపు కూడా తోముతాను, ఎల్లుండి కూడా తోముతాను అని ఏం చేస్తారు మీరు? తోమి 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 తెల్లగా చేసేస్తారు దాన్ని కదా. అలాగే కూడా ఇలాగా చేయడం వల్ల మనకి చేయగా ఆ దేవుడు అనుగ్రహం తప్పకుండా ఉండి తీరుతుంది, వచ్చి తీరుతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. మరి ఈ మంత్రం చాలామందికి చెప్పడం కానీ మరి అలానే చాలామందికి రాసి ఇవ్వటం కానీ జరిగింది. అందరూ ఇది చదివిన తర్వాత ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. అవన్నీ నేను ఎడమర్చి చెప్పాను అంటే నేనేదో కావాలని నాకు లబ్ధి కోసం నేనేదో లాభం కోసం చెప్పానని అనుకుంటారు. అవన్నీ అవసరం కాదు. మీరు కూడా ఇని ఎవరికన్నా నచ్చితే ఇలా పఠించండి. అమావాస్య పౌర్ణమి పూజ చేసుకోండి. చేసుకునేవారు ఉంటే వెళ్ళి పాల్గొనండి. అవ్వకపోతే వెళ్ళి తీర్థప్రసాదాలన్నా తీసుకోండి. తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది. అయితే ఏమీ చెయ్యక్కర్లేదండి, ఏమీ పూజలో కూర్చోక్కర్లేదు. ప్రసాదం తీసుకున్నామే అనుకోండి మనకి లభించేస్తుందా ఆ పుణ్యం, అయితే అలాగే చేస్తాం అని మూఢనమ్మకంగా మాట్లాడొద్దు. ఏది వీలు కానప్పుడు ఆ దేవుడి మీద మనం భక్తిపూర్వకంగా వినయంగా ఉండి, తండ్రి నాకు తల్లి నేను చేసుకుందాం అనుకున్నాను, వద్దామనుకున్నాను, నా పరిస్థితి ఇది మరి ఇలాగా అని ఆవిడికి చెప్పుకొని ఆ ప్రసాదం కళ్ళనద్దుకుని మీరు ఎంతో పులకించుని అది నోట్లో వేసుకుంటే, ఎరిదానా నీ సంగతి నాకు తెలియదా, నీ ఇబ్బంది నాకు తెలియదా, నీకు అనుగ్రహం ఇస్తున్నాను అని ఆ తల్లి ఇచ్చి తీరుతుందండి. ఇది నమ్మి తీరాలి. ఇదే నేను చెప్పగలను. చూసారా మరి, విన్నారా? ఈరోజైతే పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఈ మంత్రం చెప్పాలి అని నేను సంకల్పించుకున్నాను. ఆవిడ దశావతారాలో ఇది ఆ లలితాదేవి దశావతారాలన్నమాట. ఈ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాయే నమః. ఇది చక్కగా మీరందరూ తెలిసిన వారు కావలసిన వారు
మరి ఇష్టపూర్వకంగా మరి ప్రార్థిస్తారని నేను మనసావాస కోరుకుంటున్నానండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.